వ్యూయర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. హలో లేడీస్ లో ఎవ్రీ డే కూడా మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ అన్ని కూడా చూస్తున్నాం కదండి. మరి ఈ రోజు కూడా మరికొన్ని ట్రెండింగ్ కలెక్షన్స్ చూడడానికి మనం వచ్చేసాము చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ కి. సో పదండి ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. సో వ్యూయర్స్ ఈ రోజు మనకి విజయ్ బ్రదర్స్ లో లేటెస్ట్ గా ట్రెండీ గా రన్ అవుతున్న న్యూ వెరైటీస్ అన్ని కూడా చూపించడానికి మనతో పాటు మల్లికార్జున్ గారు ఉన్నారండి. ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ మల్లికార్జున్ గారు, ఎలా ఉన్నారండి? సో లాస్ట్ ఎపిసోడ్ లో అన్ని కూడా మాకు న్యూ వెరైటీస్ చూపించడం జరిగింది, కంప్లీట్ ప్యూర్ వెరైటీస్ హోల్సేల్ ప్రైసెస్ లో. మరి ఈ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మనకు మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి దానికోసం అనేది మనం న్యూ వెరైటీస్ అనేది చేయించాం. అన్ని పట్టు అండ్ ప్యూర్ ఫ్యాన్సీలోనే మనం చూస్తున్నాం అండి. ఫస్ట్ సారీ చూసినట్లయితే చక్కగా మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ తీసుకున్నాము. కంచి పట్టులోనే లైట్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి ఇది. చక్కగా మనం పైన తీసుకున్నట్టు బోర్డర్ చూసినట్లయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. ఒక కడీ బోర్డర్ స్టైల్లో వస్తుంది, ఒక 3 ఇంచెస్ వరకు. అలాగే బోర్డర్ కింద చూసినట్లయితే మంచి టిష్యూ లాగా అనేది మనం తీసుకుంటూ ఒక వేవ్స్ డిజైన్ తీసుకుని మ్యాంగో డిజైన్ అనేది హైలైట్గా తీసుకున్నామండి. ఇది వచ్చేసి మనకు ఈ 2 బార్డర్స్తో వచ్చేసి ఒక 5 ఇంచెస్ వరకు బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నాము. అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే చక్కగా మంచి గ్రీన్ కలర్ మీద వచ్చేసి స్మాల్ బుటీతో వచ్చేసి మనకు సిల్వర్ కలర్ జరీతో అనేది హైలైట్గా తీసుకున్నాము. సెకండ్ వైపు బార్డర్ చూసినట్లయితే చక్కగా డిజైనర్ స్టైల్ బార్డర్ ఉన్నటువంటి బార్డర్ అనేది మనం డిజైన్ తీసుకున్నాము. చక్కగా ఒక ఆర్చ్ లాగా అనేది అవుట్లుక్ అంతా తీసుకుంటూ మిడిల్లో వచ్చేసి డ్రాపింగ్ అంతా మ్యాంగో డిజైన్ అనేది మనం హైలైట్గా తీసుకున్నాం. పళ్ళు తీసుకుంటే కంప్లీట్ మనకి కాంట్రాస్ట్ అయిన మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని దీనిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో క్రాస్ డైమండ్ డిజైన్స్ అనేవి మనకి మిడిల్ పార్ట్లో తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా బనారస్ బంచెస్ వచ్చేసి మనకి ఒక 5 ఇంచెస్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా కాంట్రాస్ట్ అయిన ప్లెయిన్ కలర్ కాంబినేషన్ అండి, పింక్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ ఎంత పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 17,850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, 17,850 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ చూస్తున్నాం మేడం. కంచిపట్టులో మనకు డిజైనర్ స్టైల్లో మనం డిజైన్ చేసుకున్నటువంటి వెరైటీ. పైన బోర్డర్ చూసినట్లయితే చక్కగా మనకు ఒక 5 ఇంచెస్ వరకు బోర్డర్ అనేది మనం తీసుకున్నాము. బోర్డర్ లో వచ్చేసి మనం హైలైట్ ఏంటంటే మెరూన్ కలర్ మీద వచ్చేసి క్రీపర్ వర్క్స్ అనేది హైలైట్ గా తీసుకున్నాం. సారీ మిడిల్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే మెరూన్ కలర్ మిక్స్ అయ్యేటప్పటికి ఒక గోల్డ్ షేడ్ మనకు గోల్డిష్ మెరూన్ కలర్ అనేది మనకు సారీలో వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే ఎంబోజ్ మొత్తం వచ్చేసి స్మాల్ డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది మనకు చక్కగా హైలైట్ గా కనిపిస్తుంది. అలాగే బాక్సెస్ లో వచ్చేసి మనకు 3 కలర్ వేరియేషన్ అనేది శారీలో డిజైన్ తీసుకున్నాం. ఒక బాక్స్ వచ్చేసి మనకు పింక్ కలర్ తో వస్తుంది, లోటస్ డిజైన్ వస్తుంది. అలాగే ఇంకొక బాక్స్ లో వచ్చేసి మనకు ఎల్లో కలర్, అలాగే గ్రీన్ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్స్ లో శారీ మొత్తం మనకు చాలా హైలైట్ గా కనిపిస్తుంది. ఈ శారీకి వచ్చేసి మనకు సెకండ్ వైపు బార్డర్ చూసినట్లయితే చక్కగా మనకు ఒక పైతానీ స్టైల్ ఉన్నటువంటి బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నాం. సో ఈ బార్డర్ ఏదైతే ఉందో ఇది మనకి లెంతీ బార్డర్ ఉంటుందండి, ఆల్మోస్ట్ ఒక 8 ఇంచెస్ వరకు ఉంటుంది. సో ఈ శారీలో మనం పళ్ళు తీసుకుంటే కూడా చక్కగా బేస్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకొని దీనిపై నుంచి అంతా కూడా గోల్డ్ కలర్ టిష్యూ అనేది రన్ చేస్తూ మిడిల్ పార్ట్ లో మనకి చిన్న చిన్న లీవ్స్ డిజైన్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా బార్డర్స్ తీసుకున్నారు. అలాగే కింద కూడా మనకి ఒక సర్కిల్ డిజైన్ లో పర్పుల్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా తీసుకోవడం జరిగింది. కంప్లీట్ గా మనకి చాలా గ్రాండ్ గా రిచ్ గా 1 మీటర్ పళ్ళు వస్తుందండి. అండ్ బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి మొత్తం కూడా టిష్యూ స్టైల్ అండి. సో టిష్యూ స్టైల్ రావడం వల్ల మనం ప్లెయిన్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే శారీ హెవీగా ఉంది కాబట్టి వర్క్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ ఎంత పడుతుందండి ఇది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 14,490 రూపీస్ కి అవైలబుల్. ఓకే, జస్ట్ మనకి 14,490 రూపీస్ కి మాత్రమే ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకు లైట్ వెయిట్ పట్టులో డిజైన్ చేసినటువంటి వెరైటీ మేడం. చక్కగా మనం చూస్తున్నట్లయితే 2 కలర్ వేరియేషన్తో మనం శారీ అనేది డిజైన్ తీసుకున్నాం. మంచి క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్లో మనం శారీ అనేది డిజైన్ తీసుకున్నాము. చక్కగా మనం పైన తీసుకుంటే బోర్డర్ చూసినట్లయితే మంచి ఒక కడీ బోర్డర్ స్టైల్ అనేది ఒక 3 ఇంచెస్ వరకు గోల్డ్ కలర్ జరీ అనేది డిజైన్ తీసుకున్నాము. హాఫ్ ఆఫ్ ద శారీ మొత్తం చూసినట్లయితే చక్కగా మనకు క్రీమ్ కలర్ బేస్ మీద వచ్చేసి ఒక క్రాస్ లైన్స్ లాగా అనేది డిజైన్ తీసుకున్నాం. శారీ మొత్తం వచ్చేసి మనకు ఒక హాఫ్ శారీ అంతా మనకు డిజైన్ చేయడం జరిగింది. మిగతా హాఫ్ ఆఫ్ ద శారీ ఏదైతే ఉందో మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తే ఏదైతే కలర్ షేడ్ వస్తుందో ఆ షేడ్ లో మనకి కలర్ తీసుకొని దానిపై నుంచి అంతా కూడా హెవీగా ఒక ట్రీ డిజైన్ అనేది మనకి కంప్లీట్ గా గోల్డ్ కలర్ జరీ యూస్ చేస్తే తీసుకోవడం జరిగిందండి. అండ్ ఈ సారీలో మనం ఏదైతే పళ్ళు తీసుకుంటున్నామో ఈ పళ్ళు వచ్చేసి మనకి చక్కగా సేమ్ మనకి కింద బార్డర్ లో ఏదైతే డబుల్ కలర్ షేడ్ తీసుకున్నారో అదే షేడ్ రన్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి కడ్డీ బార్డర్ అనేది యాంటిక్ ఫినిషింగ్ స్టైల్లో తీసుకున్నారు. అలాగే 3 సైడ్స్ కూడా మనకి టెంపుల్ బార్డర్స్ కూడా హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి కాంట్రాస్ట్ అయిన కలర్ కాంబినేషన్ వస్తుందండి. మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో ఈ సారీ ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 9,625 రూపీస్ కి అవైలబుల్. ఓకే, సో ఈ బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి
మనకి 9625 రూపీస్కి మాత్రమే కంప్లీట్ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్కి విజయ్ బ్రదర్స్లో ఈ శారీ అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ చూస్తున్నాం మేడం. ఇది వచ్చేసి మనకు కంచిపట్లోనే మనకు ఇంకొక డిజైనర్ స్టైల్లో మనం చూస్తున్నాము. చక్కగా మన కలర్ కాంబినేషన్ అనేది మనకు చాలా రేర్గా దొరికేటువంటి కలర్ కాంబినేషన్. పైన తీసుకునే బోర్డర్ చూసినట్లయితే మంచి బోర్డర్, ఒక ట్రెడిషనల్ బార్డర్ అనేది మనకు బ్లూ కలర్ కాంబినేషన్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఒక 5 ఇంచెస్ వరకు బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అలాగే శారీ మిడిల్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే చక్కగా మనకు నేరేడు పండు కలర్ మీద వచ్చేసి సిల్వర్ కలర్ జరీ అనేది హైలైట్గా తీసుకున్నాం. శారీ మొత్తం వచ్చేసి మనకు చెక్స్ డిజైన్ అనేది రన్ చేస్తూ మనకు ఒక వాటర్ డ్రాపింగ్ అనేది సర్కిల్ డిజైన్తో మనకు హైలైట్గా కనిపిస్తుంది. శారీ మొత్తం వచ్చేసి మనకు ఈ డిజైన్ అనేది మనకు చాలా హెవీగా కనిపిస్తుంది. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డిజైన్ అనేది మనకి చెక్స్ లో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. మిడిల్ లో మనకి ఆ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవ్వడం వల్ల కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా ఈ విధంగా వస్తే కింద బార్డర్ అండి, ఈ శారీలో కింద ఏదైతే బార్డర్ ఇస్తున్నారో ఈ బార్డర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చక్కటి బేస్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఇస్తూ దీంట్లో పికాక్ అలాగే ఒక ట్రెడిషనల్ డాల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మనకి బార్డర్ అని లెంతీగా చాలా రిచ్ గా తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్స్ కంటిన్యూగా ఉంటాయి. అలాగే కిందికి వచ్చేసరికి మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ కడ్డీ బార్డర్ ఇస్తూ దీంట్లో పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. కంప్లీట్ లైట్ వెయిట్ వెరైటీ అండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఏంటంటే ఇవన్నీ కూడా మనకి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ లో వస్తాయి. సో ఈ శారీలో మనం ఏదైతే పళ్ళు తీసుకుంటున్నామో చక్కగా బేస్ అంతా కూడా బ్లూ ఇస్తూ దీనిపై నుంచి అంతా కూడా మనకి యాంటిక్ జరీ అనేది రన్ చేస్తూ ఒక 2 బంచెస్ ఫ్లవర్ బంచెస్ అలాగే మనకి ఒక డ్రాప్ డిజైన్ లో చక్కగా లోటస్ డిజైన్ అలాగే మ్యాంగో డిజైన్స్ అనేవి హైలైట్ చేస్తూ మనకి 1 మీటర్ పళ్ళు తీసుకున్నారు. బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి అంతే కాంట్రాస్ట్ అయిన బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి. 2 సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి బోర్డర్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. సో ఇవి కూడా మనకి డిజైనర్ పీసెస్, ఇవన్నీ డిజైనర్ పీసెస్ మేడం. ఓకే, సో ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 12,320 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 12,320 రూపీస్ కి కంప్లీట్ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్ కి మనకి విజయ్ బ్రదర్స్ లో ఈ బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాదండి, ఇప్పుడు అంతా కూడా మనకి మ్యారేజ్ సీజన్ వచ్చేసింది కాబట్టి వాటికి సంబంధించిన కంప్లీట్ కలెక్షన్స్ అండి, పెట్టుబడి దగ్గర నుంచి బ్రైడల్ వేర్ కలెక్షన్స్ వరకు ఆల్ వెరైటీస్ మనకి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇలాంటి వెరైటీస్ కోసం మీ అందరూ కూడా మన విజయ్ బ్రదర్స్ ని విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి మనకి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ అండి. దీంతో పాటు మనకి కొత్తపేటలో ఇంకొక బ్రాంచ్ కూడా అవైలబుల్ గా ఉంది. అడ్రస్ వచ్చేసి కొత్తపేట మెయిన్ రోడ్ మనకి విక్టోరియా మెమోరియల్ ఆపోజిట్ లేన్ లో సాయి సంజీవిని హాస్పిటల్ రోడ్ లో మనకి విజయ్ బ్రదర్స్ వారిది మరొక బ్రాంచ్ కూడా అవైలబుల్ గా ఉందండి. అక్కడ కూడా అన్ని హోల్సేల్ ప్రైసెస్ అండి, ఆల్ వెరైటీస్ ఆల్ కలెక్షన్స్ అన్ని ఫ్యాబ్రిక్స్ లో అన్ని కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఈ కలెక్షన్స్ ని ఈ వెరైటీస్ ని మీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీ అందరు కూడా మన విజయ్ బ్రదర్స్ ని విజిట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ లో కూడా విజయ్ బ్రదర్స్ ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చండి. ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంట్లో షాప్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మంచి ఆఫర్ అని చెప్పొచ్చండి. బికాస్ బల్క్ ఆఫ్ సారీస్ నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి పర్చేస్ చేస్తారు కాబట్టి డైరెక్ట్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది. మీ అందరు కూడా డెఫినెట్ గా విజిట్ చేయండి. మనకు కంచెలోనే కుట్టు బోర్డర్స్ అనేది మనం డిజైన్ తీసుకున్నాము. ఓకే, చక్కగా మనకు పైన తీసుకుంటూ బోర్డర్ చూసినట్లయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్ అనేది ఒక కడీ బోర్డర్ స్టైల్లో మనకు వస్తుందండి. ఈ బోర్డర్ కూడా మనకు ఒక 4 ఇంచెస్ వరకు అనేది మనకు వస్తుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే మంచి గోల్డెన్ ఎల్లో కలర్ మీద వచ్చేసి మనకు గోల్డ్ కలర్ జరీతో స్మాల్ వాటర్ డ్రాప్స్ అండ్ ఫ్లవర్ బంచెస్ అనేది మనం తీసుకున్నాము. శారీ మొత్తం వచ్చేసి మనకు ఈ డిజైన్ అనేది మనకు చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి డ్రాపింగ్ డిజైన్ కంటిన్యూగా ఉంటుంది. అలాగే దానిపైన ఇచ్చిన ఏదైతే బనారస్ బంచ్ ఉందో ఆ బనారస్ బంచ్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో కంటిన్యూగా వస్తుందండి. త్రూ అవుట్ ద శారీ వస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుంది. ట్రెడిషనల్ కాంబినేషన్ కాబట్టి ఇంకా రిచ్ గా ఉంటుంది. మనకి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా అండ్ మనకి క్లాసీగా ఉంటుంది. పైన ఏదైతే పింక్ తీసుకున్నామో సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి కింద కూడా బార్డర్ యాడ్ చేస్తూ ఇచ్చారు. అలాగే దానిపై నుంచి అంతా కూడా మనకి పికాక్స్ అనేవి హైలైట్ చేస్తూ తీసుకున్నారు. ఈ పికాక్స్ కూడా మనకి గోల్డ్ కలర్ జరీలోనే తీసుకోవడం జరిగింది. కడ్డీ బోర్డర్స్ కూడా మనకి 2 ఇంచెస్ వరకు కింద కూడా కంటిన్యూగా తీసుకోవడం జరిగింది. సో ఈ సారీలో మనం ఏదైతే పళ్ళు తీసుకుంటున్నామో ఈ పళ్ళు వచ్చేసి చక్కగా మనకి బేస్ అంతా కూడా పింక్ ఇస్తూ దీనిపై నుంచి అంతా కూడా మనకి ఒక బనారస్ పంచ్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా అవుట్లుక్ లో మళ్ళీ మనకి ఏవైతే డైమండ్ డిజైన్స్ ఉన్నాయో ఆ డైమండ్ డిజైన్స్ హైలైట్ చేస్తూ లీఫీ బోర్డర్స్ కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నారు. కంప్లీట్ 1 మీటర్ పళ్ళు ఉంటుందండి. ట్రెడిషనల్ కాంబినేషన్ అయిన పింక్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ గా తీసుకున్నారు. అండ్ ఈ సారీలో మనం ఏదైతే బ్లౌజ్ తీసుకుంటున్నామో ఈ బ్లౌజ్ వచ్చేసి చక్కగా మనకి కాంట్రాస్ట్ అయిన పింక్ ఇస్తూ 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్స్ అనేవి హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. సో వర్క్ అలా చేయించుకొని కనుక ఈ సారీ క్యారీ చేసుకుంటే చాలా బాగుంటుంది, రిచ్ గా ఉంటుంది. సో ఈ సారీ ప్రైస్ ఎంత పడుతుంది మల్లి గారు? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 11,300 రూపీస్ కి అవైలబుల్. ఓకే, జస్ట్ మనకి 11,300 రూపీస్ కి మాత్రమే అవైలబుల్ గా ఉందండి ఈ సారీ. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ చూస్తున్నాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ రాజస్థాన్ జరీ కోట అండి.
మనకు చాలా డిజైన్స్ అనేది మనం దీంతో చూసాము లాస్ట్ ఎపిసోడ్లలో. ఇప్పుడు వచ్చేసి మనకు లేటెస్ట్గా చేయించినటువంటి వెరైటీ అండి. చక్కగా మనకు పైన తీసుకుంటే బోర్డర్ చూసినట్లయితే మంచి సిల్వర్ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం అండి. పింక్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసి సిల్వర్ కలర్ జరీతో హైలైట్గా తీసుకున్నాము. ఓకే, పైపింగ్లో కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. అండ్ శారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే కూడా చక్కటి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇస్తూ దీనిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జరీస్ అండి. 2 టైప్స్ ఆఫ్ జరీస్ అనేవి హైలైట్ చేస్తూ తీసుకోవడం జరిగింది. క్రాస్ లైన్స్లో మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ ఫ్లవర్స్, అలాగే మనకి సిల్వర్ కలర్ జరీ ఫ్లవర్స్. అండ్ ఈ జరీ ఏంటంటే మనకి కంప్లీట్గా ప్యూర్ జరీ యూస్ చేయడం జరుగుతుందండి. మనకి కోటా ఫ్యాబ్రిక్ అంటే ఈ వర్త్ అనేది మనకి తెలుస్తుంది. ఇది వచ్చేసి మనకు కోటాలోనే మనకి ఏంటంటే ఈ వర్క్ అనేది కంప్లీట్ పైతాని వర్క్ అంటాం కదా, ఆ వర్క్ అండి. మనకు బ్యాక్ సైడ్ కూడా చూస్తే మనకు వర్క్ అనేది ఫినిషింగ్ క్లియర్ గా ఉంటుంది. సో మనకి కింద బార్డర్ తీసుకుంటే కూడా మనకి లెంతీ బార్డర్ అండి. ఇదేంటంటే మనకి ఒక క్రీపర్ బార్డర్ అని సిల్వర్ కలర్ జరీతో రన్ చేస్తూ దాని కింద నుంచి అంతా కూడా చక్కగా మనకి పింక్ కలర్ బేస్ ఇస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీలో ట్రెడిషనల్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. పైపింగ్ లో కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో మాక్సిమం మనకి అన్ని కూడా క్లాసిక్ కలర్స్ వస్తాయి, అలాగే మనకి ట్రెడిషనల్ కలర్స్ వస్తాయండి. అండ్ ఈ సారీలో పళ్ళు తీసుకుంటే కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జరీతోని ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అలాగే జిగ్జాగ్ వేవ్ డిజైన్ కూడా సిల్వర్ కలర్ జరీలో ఇచ్చారు. డెడ్ ఎండ్ లో మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఒక బార్డర్ హైలైట్ చేశారు. సో ఈ సారీకి ఏంటంటే మనకి ఈ సారీ స్పెషాలిటీ మనకి మోనోగ్రామ్ వస్తుందండి. ఈ మోనోగ్రామ్ ఉంటే ఇది మనకి ప్యూర్ వెరైటీ అని అర్థం. అంటే ఈ జరీ వర్క్ అంతా కూడా మనకి ప్యూర్ లో వస్తుంది. ఈ మోనోగ్రామ్ ఈ సారీకి మనకి సింబల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సారీలో మనం ఏదైతే బ్లౌజ్ తీసుకుంటున్నామో ఈ బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ గా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో తీసుకోవడం జరిగిందండి. హ్యాండ్ పర్పస్ కి కూడా మనకి జరీ వర్క్ ఎంతైతే యూస్ అవుతుందో అంత జరీ వర్క్ అనేది మనకి హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో ప్రైస్ ఎంత పడుతుందండి మనకి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 23,800 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. ఓకే, మనకి ఇది వచ్చేసి ప్యూర్ వెరైటీ అండి. 23,800 రూపీస్ కి మనకి బ్యూటిఫుల్ వెరైటీ అవైలబుల్ గా ఉంది. ఇవే కాదండి, మనకి ప్యూర్ ఐటమ్స్ లో అన్ని కలెక్షన్స్ ఉంటాయి. సో ఈ ఫ్యాబ్రిక్ లో మనకి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతూ ఏ ప్రైస్ వరకు ఎండ్ అవుతుంది? స్టార్టింగ్ అంటే ఈ ఫ్యాబ్రిక్ లో మనకు 15,000 నుంచి స్టార్ట్ అయితే 40,000 వరకు మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, అన్ని కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తాయండి. ఈ వెరైటీస్ ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ చూస్తున్నాం మేడం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ లో తీసుకున్నామండి. చక్కగా మనకి ఏంటంటే మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో సారీ అనేది డిజైన్ తీసుకున్నాము. ఈ సారీకి వచ్చేసి మనం పైన తీసుకుంటే బోర్డర్ చూసినట్లయితే మంచి ఒక యాంటిక్ ఫినిషింగ్ ఉన్నటువంటి జరీతో వచ్చేసి బార్డర్ అనేది డిజైన్ తీసుకున్నాం. పింక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. శారీ మొత్తం వచ్చేసి మనకు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ మీద వచ్చేసి కంప్లీట్ కాపర్ ఉన్నటువంటి జరీ వచ్చేసి మనకు సిల్వర్ జరీ లాగా ఉండే జరీ అనేది యూజ్ చేస్తాం. కంప్లీట్ క్రీపర్ వర్క్స్ అనేది మనకు శారీ మొత్తం వచ్చేసి హెవీగా అనేది కనిపిస్తుంది. వరకు కంటిన్యూగా ఉంటాయి. త్రూ అవుట్ ద శారీ అంతా కూడా ఈ క్రీపర్ వర్క్ రన్ చేస్తూ దాంట్లో అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఫినిషింగ్ ఇస్తూ మనకి లీఫ్ పార్ట్ అవన్నీ కూడా మనకి చాలా గ్రాండ్ గా ఉంటాయండి. అండ్ వర్క్ అంతా కూడా మనకి క్లాసీగా ఉంటుంది. అండ్ చూడటానికి మాత్రం మనకి రిచ్ గా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో ఏదైతే బార్డర్ చూసామో డబుల్ కలర్ పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, అదే డబుల్ కలర్ కాంబినేషన్ కింద కూడా రన్ చేస్తూ దీనిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేస్తూ చక్కటి ట్రెడిషనల్ బార్డర్ ని మనకి కింద పార్ట్ లో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీలో మనం ఏదైతే పళ్ళు తీసుకుంటున్నామో ఈ పళ్ళు మనకి పింక్ కలర్ కాంబినేషన్ వేసిస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీ రన్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ షార్ట్ పళ్ళు 1/2 మీటర్ పళ్ళు హైలైట్ గా తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సారీలో మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా మనకి బ్లౌజ్ ఏంటంటే కాంట్రాస్ట్ అయిన బ్లౌజ్ అండి. ఇలాంటి బ్లౌజెస్ వేరే సారీస్కి కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే బ్రొకెట్ బ్లౌజ్ కాబట్టి బేస్ అంతా కూడా మనకి పింక్ ఇస్తూ దీనిపై నుంచి అంతా కూడా చిన్న చిన్న మనకి ఏంటంటే లోటస్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ 2 సైడ్స్ కూడా బోర్డర్స్ తీసుకోవడం జరిగింది. చాలా చాలా లైట్ వెయిట్ వెరైటీ అండి. ఈ సమ్మర్కి మనకు కొంచెం గ్రాండ్గా ఉండాలి, బట్ ఫ్యాన్సీగా ఉండాలి, లైట్ వెయిట్లో ఉండాలి అని అనుకుంటే ఇలాంటి వెరైటీస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ప్రైస్ ఎంత పడుతుందండి మనకి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 4,425 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఓన్లీ 4,425 రూపీస్ కి మాత్రమే బ్యూటిఫుల్ సారీ హోల్సేల్ ప్రైస్ కి విజయ్ బ్రదర్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కుప్పడం పట్టులోని మహానటి బోర్డర్స్ లో మనం తీసుకున్నాము. ఓకే, కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మంచి మెహందీ గ్రీన్ కలర్ అనేది మనం సారీ అనేది తీసుకున్నామండి. చక్కగా మనకు పైన తీసుకుంటే బోర్డర్ చూసినట్లయితే మంచి ట్రెడిషనల్ బోర్డర్ అనేది తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ మీద అనేది బోర్డర్స్ అనేది డిజైన్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి మనకు కంప్లీట్ సిల్వర్ కలర్ జరీతో యూజ్ చేస్తాము. శారీ మిడిల్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే చక్కగా మనకు మెహందీ గ్రీన్ కలర్ మీద వచ్చేసి సిల్వర్ కలర్ చెక్స్ తో అనేది హైలైట్ గా తీసుకున్నాము. జరీ లైన్స్ చెక్స్ లో వస్తాయి. సో ఇదంతా కూడా ఈ చెక్స్ పార్ట్ ఏదైతే మనకి సిల్వర్ కలర్ జరీలో ఉందో ఇదంతా కూడా కంప్లీట్ గా మనకి మిడిల్ పార్ట్ లో వస్తుంది. ఈ శారీలో కింద బోర్డర్ తీసుకుంటే మనకి చక్కగా 2 సైడ్స్ కూడా ఒక సైడ్ అంతా కూడా ఆరెంజ్, ఇంకొక సైడ్ అంతా కూడా మనకి మెరూన్ రెడ్ ఆరెంజ్ మిక్స్ చేస్తూ పీకాక్ డిజైన్ డియర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ 2 సైడ్స్ బోర్డర్స్ ని కూడా రిచ్ గా తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో మాత్రం ఎల్లో కలర్ కాంబినేషన్ పైన సిల్వర్ కలర్ జరీతో బ్రొకెట్ బోర్డర్ వస్తుంది. సో ఇలా కింద బోర్డర్ అంతా కూడా మనకి లెందీగా వస్తుందండి.
సో ఈ శారీలో మనం ఏదైతే పళ్ళు తీసుకుంటున్నామో ఈ పళ్ళు వచ్చేసి మంచి కాంట్రాస్ట్ అయిన బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకొని మిడిల్ పార్ట్లో మొత్తం కూడా ఒక బ్రోకెట్ డిజైన్, 2 సైడ్స్ కూడా అవుట్లుక్లో సిల్వర్ కలర్ జరీలోనే పీకాక్స్ అనేవి హైలైట్ చేస్తూ కంప్లీట్గా మనకి 1 మీటర్ పళ్ళుని రిచ్గా తీసుకున్నారు. సో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్లోనే వస్తుందండి. మనం ఏదైతే పళ్ళులో బ్లాక్ కలర్ కాంబినేషన్ చూసామో అదే బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. మనకి జరీ లైన్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి, 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. సో ప్రైస్ ఎంత పడుతుంది సార్ ఇది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 5880 రూపీస్కి అవైలబుల్లో ఉంది. ఓకే, 5880 రూపీస్కి కంప్లీట్ రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైస్కి మనకి విజయ్ బ్రదర్స్లో ఈ బ్యూటిఫుల్ శారీ అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి, నెక్స్ట్ శారీ చూస్తున్నామండి. ఇది వచ్చేసి మనకు ప్యూర్ ఇక్కత్లో మనం చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకు మెటీరియల్ కూడా డబుల్ ఇక్కత్ అండి, మంచి ప్యూర్ డబుల్ ఇక్కత్లోనే మనం డిజైన్ చేసినాం. కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మంచి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో శారీ అనేది డిజైన్ తీసుకున్నాం. చక్కగా మనం పైన తీసుకుంటే బోర్డర్ చూసినట్లయితే మంచి కడీ బోర్డర్ అనేది మనకు ఒక 3 ఇంచెస్ వరకు వస్తుంది. పైపింగ్ అంతా మనకు మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద పైపింగ్ అనేది మనం తీసుకున్నామండి. శారీ మిడిల్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే చక్కగా మనకు ఒక 75% అంత శారీ అంతా మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. మొత్తం వచ్చేసి వైట్ కలర్ డ్రాపింగ్ అంతా మనకు ఇక్కత్ డిజైన్ అనేది మనం తీసుకున్నాం. శారీ మొత్తం వచ్చేసి మనకు ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే లెంతీ బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి ప్యారెట్ డిజైన్స్ అనేవి చాలా చక్కగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇక్కత్ డిజైన్, అలాగే మనకి ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో దాని చుట్టూ అంతా కూడా డిజైన్ అనేది క్రియేట్ చేస్తూ మనకి ఇక్కత్ శారీని ఇక్కత్ స్టైల్లో మనకి చాలా హైలైట్గా చేశారండి. అండ్ కింద వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్ ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. అండ్ ఇక్కత్స్ ఏంటంటే ఇప్పుడు మనకి బాగా ట్రెండీగా రన్ అవుతున్న వెరైటీస్. సో పట్టు వెరైటీస్, ఇక్కత్ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి ఎప్పటికీ కూడా క్రేజీగా ఉండే వెరైటీస్ అండి. ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇంకా కొన్ని కొత్త డిజైన్స్ అనేవి మనకి తీసుకొస్తున్నారు. సో ఈ శారీలో మనం ఏదైతే పళ్ళు చూస్తున్నామో ఈ పళ్ళు వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇస్తూ దీనిపై నుంచి అంతా కూడా మనకి కంప్లీట్గా సిల్వర్ కలర్ జరీతో 2 సైడ్స్ కూడా మనకి టెంపుల్ బోర్డర్స్ అనేవి రన్ చేస్తూ అలాగే మనకి జరీ లైన్స్ కూడా రన్ చేస్తూ తీసుకోవడం జరిగింది పళ్ళు. అండ్ ఈ శారీలో బ్లౌజ్ తీసుకుంటే కూడా మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. సో శారీలో ఏదైతే మనకి బ్లౌజ్ ఇచ్చారో ఈ బ్లౌజ్ని హెవీగా కనుక వర్క్ చేయించుకొని ఈ శారీని కనుక క్యారీ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. సో ఈ శారీ ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 7840 రూపీస్కి అవైలబుల్లో ఉంది. ఓకే, ఓన్లీ 7840 రూపీస్కి కంప్లీట్ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్కి మనకి బ్యూటిఫుల్ శారీ విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉందండి. ఇవే కాకుండా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్లో మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే మీ అందరు కూడా డెఫినెట్గా మన విజయ్ బ్రదర్స్ని విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్ అండి. అలాగే యూట్యూబ్లో కూడా మన విజయ్ బ్రదర్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న కలెక్షన్స్లో అప్డేట్గా ఉండొచ్చు. ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఈ బ్రాంచ్తో పాటు ఇంకొక బ్రాంచ్ కూడా అవైలబుల్గా ఉందండి. కొత్తపేట మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లైన్లో సాయి సంజీవని రోడ్లో మనకి విజయ్ బ్రదర్స్ వారిది మరొక బ్రాంచ్ అవైలబుల్గా ఉంది. సో అక్కడ కూడా ఆల్ కలెక్షన్స్ అండి, పెట్టుబడి దగ్గర నుంచి బ్రైడల్ వేర్ కలెక్షన్స్ వరకు ఆల్ వెరైటీస్, నంబర్ ఆఫ్ వెరైటీస్ హోల్సేల్ ప్రైసెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ వెరైటీస్ని మీ ఎవరు కూడా మనకు కంప్లీట్ టస్సర్ ఫ్యాబ్రిక్లో మనకు వస్తుందండి. చక్కగా మనకు చూసినట్లయితే కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ కలర్ అనేది మనం తీసుకున్నాము. చక్కగా మనకు పైన తీసుకుంటే బోర్డర్ చూసినట్లయితే కంప్లీట్ ఒక థ్రెడ్ బోర్డర్స్ అనేది మనం తీసుకున్నామండి, కడ్డీ బోర్డర్స్ లాగా అనేది. ఒకటి వచ్చేసి క్రీమ్ కలర్తో వస్తుంది, ఇంకోటి వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్తో మనకు వస్తుందండి. శారీ మిడిల్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే చక్కగా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసి బ్లాక్ కలర్ థ్రెడ్తో అనేది డిజైన్ వస్తుంది. కంప్లీట్ ఇదంతా మనకు శారీ అంతా వీవింగ్లోనే డిజైన్ అవుతుంది. సెకండ్ వైపు బోర్డర్ కూడా సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. ఈ శారీకి వచ్చేసి పళ్ళు చూస్తే కంప్లీట్ ఒక లైన్స్ వేరియేషన్ లాగా అనేది పళ్ళు అంతా మనకు 1 మీటర్ పళ్ళు, రిచ్ పళ్ళు అనేది మనం తీసుకున్నాము. ఓకే, మనకి గ్రీన్ అండ్ రెడిష్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి. బేస్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. సో పళ్ళు వచ్చేసి మనకి కంప్లీట్గా 1 మీటర్ పళ్ళు, చాలా రిచ్గా అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ శారీలో మనం ఏదైతే బ్లౌజ్ తీసుకుంటున్నామో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇస్తూ 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ అనేవి రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే రెగ్యులర్ ఫ్యాబ్రిక్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఈ సమ్మర్కి లైట్ వెయిట్లోనే వస్తుంది కాబట్టి బాగుంటుంది. సో ప్రైస్ ఎంత పడుతుందండి మనకి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 3515 రూపీస్కి అవైలబుల్. ఓకే, జస్ట్ మనకి 3515 రూపీస్కి మాత్రమే సారీ అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ సారీ చూస్తున్నాం మేడం. చక్కగా మనకు మెటీరియల్ చూసినట్లయితే ప్యూర్ ఖాదీ సిల్క్లో మనం మెటీరియల్ అనేది మనం తీసుకున్నాము. ఓకే, చక్కగా మన కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మంచి ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనం సారీ అనేది డిజైన్ తీసుకున్నామండి. పైన తీసుకుంటే బోర్డర్ చూసినట్లయితే మనకు బ్లూ కలర్ కాంబినేషన్ మీద ఒక కడీ బోర్డర్ స్టైల్లో మనకు గోల్డ్ కలర్ జరీ అనేది డిజైన్ తీసుకున్నాము. శారీ మిడిల్ పార్ట్ అంతా మనం చూసినట్లయితే చక్కగా మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసి మనకు ఒక లైన్స్ లాగా అనేది బోర్డర్లో హైలైట్గా తీసుకున్నామండి. చక్కగా మనకు వచ్చేసి 75% అంత శారీ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో వస్తుంది. మిగతా
25% అంతా మనకు చూసినట్టయితే చక్కగా మనకు బ్లూ కలర్ కాంబినేషన్ మీద వచ్చేసి మనకు డిజైన్ తీసుకున్నాము. చక్కగా మనకు కింద బార్డర్ వచ్చేసి కడీ బార్డర్ వస్తుంది, అలాగే పైన ఇంకో బార్డర్ వచ్చి సిల్వర్ కలర్ కాంబినేషన్ తో లోటస్ తీసుకున్నాం. గోల్డ్ కలర్ జరీ లైన్స్ అంతా మనకు సర్కిల్ డిజైన్ అనేది వస్తుంది. ఇట్లా మనకు ఒక 3 లేయర్స్ లాగా అనేది బార్డర్ తీసుకున్నామండి. అలాగే బార్డర్ పైన వచ్చేసి మనకు టెంపుల్ డిజైన్ కూడా మనకు కంటిన్యూగా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన. సో ఇదేంటంటే మనకి కింద బార్డర్ లెంతీగా రావడం వల్ల చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఈ శారీలో మనం ఏదైతే పళ్ళు తీసుకుంటున్నామో బ్లూ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ జరీతో ఒక బంచ్ డిజైన్ అలాగే మ్యాంగో డిజైన్ ఇస్తూ మనకి పళ్ళుని హైలైట్ చేస్తూ తీసుకున్నారండి. అండ్ మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా కంప్లీట్ గా మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దీనిపై నుంచి అంతా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జరీ వర్క్ అంతా కూడా మనకి కంటిన్యూగా తీసుకోవడం జరుగుతుంది. చాలా బాగుంటుందండి, కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి. సో ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 5070 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. ఓకే, జస్ట్ మనకి 5070 రూపీస్ కి కంప్లీట్ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్ కి మాత్రమే సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకు చూసినట్లయితే మంచి బెనారస్ చినియా సిల్క్ లో మనం డిజైన్ తీసుకున్నాము. చక్కగా మనకు చూసినట్లయితే మంచి మీనా వర్క్స్ అనే శారీ అంతా హైలైట్ గా తీసుకున్నాము. కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మంచి గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మనం తీసుకున్నాము. పైన తీసుకుంటే బోర్డర్ చూసినట్లయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్తో ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ అనేది హైలైట్గా తీసుకున్నాం బోర్డర్స్లో. శారీ మిడిల్ పార్ట్ అంతా మనం చూస్తే గ్రే కలర్ కాంబినేషన్ మీద వచ్చేసి మనకు గోల్డ్ కలర్ జరీతో అనేది హైలైట్గా వస్తుంది. కంప్లీట్ సెల్ఫ్ డిజైన్ లాగా అనేది క్రీపర్స్ అనేది హైలైట్గా తీసుకుంటాం. ఎంబోస్ డిజైన్ మొత్తం వచ్చేసి మనకు లీఫ్ వర్క్ అంతా మనకు ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో మీనా వర్క్ అనేది హైలైట్గా వస్తుంది. శారీ మొత్తం వచ్చేసి మీనా వర్క్ వచ్చేసి ఇంతే దగ్గరగా అనేది హైలైట్ గా కనిపిస్తుందండి. ఈ శారీకి వచ్చేసి మనకు సెకండ్ వైపు బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనేది మనకు కంటిన్యూ చేసాము. పళ్ళు పార్ట్ చూసినట్లయితే చక్కగా మనకు హాఫ్ మీటర్ పింక్ అంతా దీనిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో బ్రొకెట్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ ఇచ్చారు. హాఫ్ మీటర్ పళ్ళు ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ సారీ చూడటానికి ఇంత గ్రాండ్ గా ఉన్నా కూడా మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ లో మనకి లైట్ వెయిట్ లో తీసుకున్న వెరైటీ అని చెప్పొచ్చు. ఈ సారీలో మనం బ్లౌజ్ తీసుకుంటే కూడా బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. చక్కగా మనకి పింక్ బేస్ ఇస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది. సో లైట్ గా మనం ఏంటంటే 3-4 హ్యాండ్స్ పెట్టించుకొని ఓన్లీ మనం హ్యాండ్స్ కి మాత్రమే చిన్న చిన్న స్టోన్స్ అలా ప్రిఫర్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా సో ప్రైస్ ఎంత పడుతుందండి ఇది మనకి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 3250 రూపీస్ కి అవైలబుల్ లో ఉందండి. ఓకే, జస్ట్ మనకి 3250 రూపీస్ అండి. కంప్లీట్ హోల్సేల్ అండ్ రీజనబుల్ ప్రైస్ కి మనకి విజయ్ బ్రదర్స్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉంది. ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే మీ అందరూ కూడా డెఫినెట్ గా మన విజయ్ బ్రదర్స్ ని విజిట్ చేయండి. అడ్రస్ వచ్చేసి మనకి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ అండి. అలాగే కొత్తపేటలో కూడా ఇంకొక బ్రాంచ్ అవైలబుల్ గా ఉంది. కొత్తపేట మెట్రో స్టేషన్ మనకి విక్టోరియా మెట్రో స్టేషన్ ఎదురుగా లేన్ లోనే మనకి సాయి సంజీవని హాస్పిటల్ రోడ్ లో మనకి విజయ్ బ్రదర్స్ వారిది మరొక బ్రాంచ్ అవైలబుల్ గా ఉందండి. పెట్టుబడి దగ్గర నుంచి బ్రైడల్ వేర్ కలెక్షన్స్ వరకు ఆల్ వెరైటీస్ ఆల్ కలెక్షన్స్ అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉంటాయి. మీ అందరూ కూడా డెఫినెట్ గా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయండి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున్ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. సో చూసారు కదా వ్యూయర్స్, మన విజయ్ బ్రదర్స్ లో ఉన్న లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ కలెక్షన్స్ ని, ఈ వెరైటీస్ ని మీ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మనకి అశోక్ నగర్ లో ఒక బ్రాంచ్ ఉంది, అలాగే మనకి కొత్తపేటలో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది. మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లో మీ సొంతం చేసుకోండి. సో ఇదండి ఇవాల్టి హలో లేడీస్, మన నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యు, బై బై.